హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 దిగ్విజయంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు తెలుగు వారియర్స్ 4 సార్లు కప్ గెలుచుకున్నారు. 5వసారి కూడా కప్ సాధిస్తామని చెప్పి చాలా నమ్మకంగా చెప్పారు. అయితే మనం చూసుకుంటే అఖిల్ సేన కాస్త తడబడ్డం మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని మ్యాచెస్లో రన్ రేట్ చాలా తక్కువగా వచ్చింది. గెలిచిన మ్యాచెస్ కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో అసలు అఖిల్ సేన సెమీస్లోకి అడుగు పెడుతుందా, అడుగు పెట్టే అవకాశం ఉందా అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ఒక్కసారి మనం సీసీఎల్ ఆడుతున్న టీమ్స్ మనం చూసుకుంటే కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, తెలుగు వారియర్స్, పంజాబ్ దేశేర్, అలాగే ముంబై హీరోస్, చెన్నై రైనోస్, భోజ్పురి దబంగ్స్, మొత్తం 7 టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు సెమీస్లోకి ఎవరు క్వాలిఫై అయ్యారో మనం చూసుకుంటే కర్ణాటక బుల్డోజర్స్, అలాగే బెంగాల్ టైగర్స్. వీళ్ళు ఇప్పటి వరకు చెరో 3 మ్యాచ్లు ఆడారు. 3 కూడా విజయం సాధించడంతో వీళ్ళు ఎటువంటి అడ్డంకి లేకుండా సెమీస్కి క్వాలిఫై అయిపోయారు. అయితే తెలుగు వారియర్స్కి అవకాశం ఉందా లేదా అనేది మన డౌట్ కాబట్టి ఒకసారి మనం చూద్దాం. అసలు తెలుగు వారియర్స్ ఏ మ్యాచ్ ఆడాలి, ఎవరితో ఆడాలి, దాంతో గెలవాలా, గెలిస్తే సెమీస్లోకి వెళతారా ఒకసారి చూస్తే తెలుగు వారియర్స్ బెంగాల్ టైగర్స్ మధ్య 22వ తారీఖున ఒక మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్లో తెలుగు వారియర్స్ డూ ఆర్ డై మ్యాచ్ అనమాట. ఇందులో కంపల్సరీ గెలవాలి. అయితే గెలిస్తే సెమీస్కి క్వాలిఫై అవుతారా అంటే నో. ఇది గెలవడమే కాకుండా బెస్ట్ రన్ రేట్తో గెలవాల్సి ఉంది. అప్పుడు కూడా క్వశ్చన్ మార్కే సెమీస్కి వెళ్తారా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక లిటికేషన్ ఉంది. ఆ లిటికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం చూసుకుంటే చెన్నై రైనోస్కి, భోజ్పురి దబాంగ్స్కి కూడా ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీస్కి వెళ్ళిపోతారు. అంటే చెన్నై రైనోస్ అయినా భోజ్పురి దబాంగ్స్ అయినా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కన్ఫర్మ్గా సెమీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే 7 టీమ్స్లో అందరూ 3 మ్యాచెస్ ఆడారు. కానీ పంజాబ్ దేశేర్ మాత్రం 2 మ్యాచ్లు ఆడింది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ హోమ్ టౌన్లో మ్యాచెస్ కండక్ట్ చేయలేదు. సో ఆ మిగిలిపోయిన ఒక మ్యాచ్ ఇప్పుడు పంజాబ్ దేశేర్ ఆడాల్సి ఉంది. సో ఆ మ్యాచ్తో పాటు ఇప్పుడు ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి 2 మ్యాచెస్ ఆడాల్సి ఉంది పంజాబ్ దేశేర్. అయితే ఒకటి కర్ణాటక బుల్డోజర్స్తో, ఇంకోటి ముంబై హీరోస్తో ఆడాల్సి ఉంది. ఇప్పుడు పంజాబ్ వచ్చి ఈ 2 టీమ్స్తో ఖచ్చితంగా గెలిస్తే సెమీస్లోకి అడుగు పడుతుంది. ఒకవేళ ఈ 2 టీమ్స్తో పంజాబ్ ఓడిపోతే తెలుగు వారియర్స్కి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు తెలుగు వారియర్స్ బెంగాల్ టైగర్స్తో గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు మళ్ళీ రన్ రేట్ బేస్ చేసుకొని వెళ్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే ఆల్రెడీ ముంబై ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే 3 మ్యాచెస్ ఆడింది, 3 ఓడిపోయింది కాబట్టి ముంబై డిస్క్వాలిఫై అయిపోయింది. కానీ పంజాబ్ దేశేర్ సెమీస్కి వెళ్ళాలా లేదంటే తెలుగు వారియర్స్ సెమీస్కి వెళ్ళాలా డిసైడింగ్ మ్యాచ్లో ముంబైది మెయిన్ రోల్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ముంబైని పంజాబ్ దేశేర్ ఓడించి అలాగే కర్ణాటక బుల్డోజర్స్ను ఓడిస్తే పంజాబ్ దేశేర్ అనేది సెమీస్కి వెళ్ళిపోతుంది అన్అవుటెడ్లీ. ఒకవేళ పంజాబ్ వచ్చి కర్ణాటక, ముంబై చేతిలో ఓడిపోతే తెలుగు వారియర్స్ వచ్చి బెంగాల్ టైగర్స్ చేతిలో గెలిస్తే అప్పుడు తెలుగు వారియర్స్కి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కాకుండా మనం ఒకసారి కొంచెం రివర్స్లో ఆలోచిద్దాం. తెలుగు వారియర్స్ వచ్చి బెంగాల్ టైగర్స్ చేతిలో ఓడిపోతే, అలాగే పంజాబ్ వచ్చి కర్ణాటక, ముంబై చేతిలో కంప్లీట్గా ఓడిపోతే, అలాగే చెన్నై రైనోస్ అలాగే భోజ్పురి దబంగ్స్లో ఎవరొకరు గెలుస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొకరు మిగిలిపోతారు. సో అప్పుడు ఈ 3 మ్యాచెస్ని ఎలా సెమీస్కి పంపిస్తారు, ఈ 3 మ్యాచెస్లో ఒకరిని ఏ విధంగా సెమీస్కి పంపిస్తారు అంటే అప్పుడు రన్ రేట్ కంపేర్ చేస్తారు. రన్ రేట్లో ఏది టాప్లో ఉంటే అది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ రన్ రేట్లో తెలుగు వారియర్స్ చాలా లీస్ట్లో ఉంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో తెలుగు వారియర్స్కి ఖచ్చితంగా సెమీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో తెలుగు వారియర్స్ సెమీస్కి వెళ్ళాలంటే ఒక్కటే ఒక దారి ఏంటంటే బెంగాల్ టైగర్స్తో గెలవాలి, మంచి రన్ రేట్తో గెలవాలి. అట్ ద సేమ్ టైం పంజాబ్ దేశేర్ వచ్చి కర్ణాటక అండ్ ముంబై టీంలతో ఓడిపోవాలి. ఈ ఒక్క దారితోనే తెలుగు వారియర్స్ సెమీస్లోకి అడుగు పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇందులో ఏ మాత్రం చిన్న మార్పు జరిగినా తెలుగు వారియర్స్కి అయితే ఈసారి అవకాశం లేదనే చెప్పాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అఖిల్ సేన అయితే మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో తీవ్రంగా తడబడ్డారు. మరి ఇప్పటికీ కొంచెమైనా ప్రాక్టీస్ గట్టిగా చేసి ఈ మ్యాచెస్లో కనుక గెలిచి మంచి రన్ రేట్ తెచ్చుకుంటే సెమీస్లో అడుగు పెడతారు. లేదంటే ఇంటి దారి పట్టాల్సిందే. చూద్దాం.